నమస్తే. నిన్న ప్రవేశపెట్టిన ఆర్థిక అంశాలపై శ్వేతపత్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా విషయాలు సంచలనం రేపుతున్నాయి. ఏకంగా 1,00,000 కోట్ల అవినీతి అంటూ కూడా కరాఖండిగా రేవంత్ రెడ్డి పదే చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు చూస్తే కనుక డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పిదమే జరిగింది అనే మాట మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే 1,00,000 కోట్ల అవినీతి చేసింది ఎవరు? కేసీఆర్ గుట్టు రట్టు చేసినటువంటి రేవంత్ రెడ్డి అంశాలకు సంబంధించి అసలు అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి, అసలు రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఏంటి, నిజంగానే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ముందుగా మనం గమనిస్తే కనుక నిన్న వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రం చూద్దాం. ముందుగా రైట్, ఈ వైట్ పేపర్లో చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పుల శాంక్షన్ ఎంత 97,449,000 రూపాయలు కోట్లు శాంక్షన్ అయినాయి. సో ఈ శాంక్షన్ గాను డిస్బర్సన్ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఎంత 79,287,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందినాయి. ఇది కేవలం కాళేశ్వరం విషయం మాత్రమే. అయితే మరి దీంట్లో ఎట్లా ప్రతిదానికి కూడా ఒక వెల్ఫేర్ స్కీమ్ కాకుండా మిగిలిన ప్రతి వాటికి కూడా ఆర్బీఐ అప్పులు ఇవ్వాలన్నా, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రకరకాలుగా అప్పులు తీసుకోవాలన్నా కూడా వాటిని ఎట్లా చెల్లిస్తారని ఒక రెవెన్యూ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ప్రభుత్వాలకు అప్పచెప్పాల్సిందే. సో ఈ విధి విధానాల్లో డెఫినెట్గా రెవెన్యూ ఎట్లా తీసుకొస్తారనే అంశానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే రైట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ 80,000 కోట్లతో కట్టడం అనడం అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణం ఎంత 97,449 కోట్లు అయితే ఆయన తెలిపారు. దీనిలో సంబంధించి ఇప్పటివరకు 74,000 రూపాయలు ఇప్పటికే డిస్బర్స్ అయింది. మరి ఎట్లా తిరిగి చెల్లిస్తారని చెప్పి ఫైనాన్స్ కార్పొరేషన్ వివిధ సంస్థలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కాళేశ్వరం నీటితో 5,000 కోట్లు సంపాదిస్తామని. రైట్, కాళేశ్వరం నీటి నేరుగా వాళ్ళు వివిధ తాగునీటి కోసం డబ్బులు చెల్లించి కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా 5,100 కోట్లు 5,000 కోట్ల రూపాయలు సంపాదిస్తామని చెప్పారు. ఆ తర్వాత మిషన్ భగీరథతో చేసిన ఖర్చు విధంగా వాళ్ళు 5,700 కోట్లు అంటే ఓవరాల్గా 10,800 కోట్ల రూపాయలు 10,800 కోట్ల రూపాయలని మేము ప్రతి సంవత్సరానికి మేము సంపాదించగలుగుతాం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో అని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి. అంటే ఓవరాల్గా ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు సుమారుగా ప్రారంభించి 3-4 సంవత్సరాలు కావస్తోంది. అంటే ఏటా 30,000 కోట్లు, అంటే ఈ 3-4 సంవత్సరాలు సుమారుగా 40,000-50,000 కోట్ల రూపాయలు. సో ఈ 40,000 కోట్ల రూపాయలతో పాటుగా ఈ అప్పు వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అంటే సుమారుగా 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనడానికి పదే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఆరోపణ చేసింది. మరోమారు అసెంబ్లీ వేదిక కూడా వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. మరిన్ని అప్పుల విషయానికి వస్తే ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చారు, ఏ రకంగా అప్పులు తీసుకొచ్చారు విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఇక తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీదుగా 19 లక్షల లోన్ తీసుకొచ్చారు. దాంట్లో 15 లక్షలు ఇప్పటికే డిస్బర్స్ అయింది. ఇక పంచాయతీరాజ్ విధానంలో తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం, హౌసింగ్ కార్పొరేషన్ కోసం, రోడ్ డెవలప్మెంట్ ప్రతి విధాలుగా సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయలు 6,71,000 కోట్ల రూపాయలని అప్పు రూపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దీనిలో అత్యధికంగా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు గురించే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇక సివిల్ సప్లైకి సంబంధించిన అంశాల్లో కూడా సివిల్ సప్లైలో కూడా మనం మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. సుమారుగా 54,000 కోట్లు 54,000 కోట్ల రూపాయలను అప్పు రూపంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత కేవలం విద్యుత్ సంస్థల విషయంలో 83,000 కోట్లు అంటే ఓవరాల్గా 6,71,000 కోట్ల అప్పుల్లో దీనిలో పౌర సరఫరాలకు సంబంధించి తర్వాత విద్యుత్ సంస్థలకు సంబంధించి రకరకాలుగా కేవలం ఈ మేజర్ సెగ్మెంట్లోనే 3 లక్షల కోట్లు. అయితే ఇతరత్ర కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులను కూడా నేరుగా అవి రెవెన్యూ జనరేట్ చేస్తాయి, అవే చెల్లించుకుంటాయని కూడా చెప్పుకొచ్చిన ప్రయత్నం చేశారు. ఇక టీఎస్ఐఐసి సంబంధించినటువంటి కొన్ని ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కూడా అప్పులు తీసుకొచ్చి నేరుగా స్వయం ప్రతిపత్తి గల కార్పొరేషన్ అదే చెల్లిస్తుందని మొదట్లో చెప్పినప్పటికీ దాన్ని కూడా ప్రభుత్వం అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకొచ్చిన నిధులు తనకు తానే చెల్లిస్తుందని మొదట రెవెన్యూ ఏదైతే జనరేట్ చేసినప్పుడు లోన్ జనరేషన్ చేసినప్పటి సిచ్యువేషన్లో ఆర్బీఐ లేదా ఫైనాన్స్ కార్పొరేషన్లో చెప్పినప్పటికీ చివరి దశలో ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో హరీష్ రావు గారే నేరుగా ఎస్ ఇది చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వమే అని మరోసారి నిర్ణయం తీసుకొని సంతకం కూడా చేసిరట. ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూద్దాం. ముందుగా శాఖ మంత్రిగా పనిచేయలేదు, వారు ఆర్థిక మంత్రి తర్వాత
రాష్ట్రం మీద ఉన్న అప్పులు కానీ సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలే 80,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటారు? వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రీడర్లు, రాసిచ్చింది మాత్రమే చదువుతారని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి శాయశక్తుల్లో వాళ్ళ కుటుంబం అంతా ప్రయత్నం చేసింది. పేజీ నెంబర్ 21లో ప్రభుత్వ హామీతో ఎస్పీవీల ద్వారా సేకరించబడి అని చెప్పిన దాంట్లో మొట్టమొదటి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ 97,000 కోట్ల 449 రుణం మంజూరైంది, లోను విడుదలయ్యింది 79,287 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి, కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఇది దుర్మార్గమైన చర్య. వారు మాట్లాడుతున్నది లోపభూయిష్టమైన అబద్ధము. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనాలు 80,000 కోట్లు కాదు, లోన్లే 97,449 కోట్ల రూపాయలు ఆల్రెడీ లోన్లు మంజూరు తెచ్చుకున్నారు. మొత్తానికి వీళ్ళు వేసే అంచనా లెక్కలేస్తే అది ఎక్కడికో వెళ్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి, మా ప్రభుత్వం సేవ చేయదు. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాల్లో నల్లా లేవా? శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారిచ్చి, ఇంట్లలో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు సత్యదూరమైన వార్తలు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ నీళ్ళ ద్వారా వ్యాపారం చేసి దాదాపుగా ఒక్క కాళేశ్వరం ద్వారానే 5,199 కోట్లు, మిషన్ భగీరథ ద్వారా 5,706 కోట్లు, అంటే 10,800 కోట్ల రూపాయలు రైతులను, పేద ప్రజలను ముక్కు విండి వసూలు చేస్తామని ఈ నివేదికలు ఇచ్చి అడ్డగోలుగా 1,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టులో ఇందాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఇది ఆ డాక్యుమెంట్. అయితే 97,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మేము తీసుకుంటున్నాం అప్పులు అని చెప్పి 97,449 కోట్ల రూపాయలు మంజూరు అయితే 79,287 కోట్లు, సుమారుగా 80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ వచ్చి డిస్బర్స్మెంట్ అయింది. అయితే ఎట్లా చెల్లిస్తారు అడిగినప్పుడు ఇందాక రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఏం చెప్పినట్టు అంటే మిషన్ భగీరథ పథకం ద్వారా 5,700 కోట్ల రూపాయలు, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 5 కోట్ల రూపాయలు, 5,100 కోట్ల రూపాయలు. సో ఓవరాల్గా 10,800 కోట్ల రూపాయలని మేము ఒక ఆర్థిక సంవత్సరానికి మాకు వస్తుంది అని చెప్పి రెవెన్యూ చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్ళు పూర్తిగా ప్రజలకి అంటే రెవెన్యూ అయితే రేజ్ చేసినప్పుడు లోన్లు తీసుకున్నప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్లకు వాళ్ళు చెప్పిన సమాధానం. మరి తెలంగాణ రాష్ట్రంలోకి మరి కనీసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మనం చూస్తే కనుక ఆర్థిక పరంగా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్లో కావచ్చు, లేకుంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ఎక్కడ చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టే, కాళేశ్వరం ప్రాజెక్టు వాటరే తాగుతున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు నీటినే తాగుతున్నాం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం గతంలో చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అధికారిక లెక్కల ప్రకారంగా నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 1,00,000 ఎకరాలకైనా నీళ్ళు ఇవ్వలేకపోయారు. దీనికి తోడు ఎల్ఎన్టీ సంస్థ నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయింది. 1,00,000 కోట్లు వెచ్చించడం, పైపెచ్చు రెవెన్యూ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్లకి ఏ రకంగా రెవెన్యూ జనరేట్ చేస్తారంటే తప్పుడు లెక్కలు చూపించడం, 10,800 కోట్లు వస్తాయని చెప్పి రెవెన్యూ చూపించింది. అంటే సుమారుగా ఈ 3 సంవత్సరాల కాలం మనం యావరేజ్గా వేసుకున్న 2018లో ప్రారంభమైంది, అంటే 2018లో అంటే 4 సంవత్సరాల కాలంగా వస్తుంది సుమారుగా యావరేజ్గా. ఇక 4 సంవత్సరాలు అంటే సుమారుగా ఇక్కడ మనం ఓవరాల్ క్యాలిక్యులేట్ చేస్తే 44,000 కోట్లు, 44,000 కోట్ల రెవెన్యూ రావాల్సిందని చెప్పింది. కానీ పైపెచ్చు ఈ ఖర్చులు ఎక్కువైపోయినాయి. 11,000 కరెంటు బిల్లు కట్టడం చూసినాం మనం, 11,000 కోట్ల కరెంటు బిల్లు కట్టడం చూసినాం. సో 11,000 కోట్ల కరెంటు బిల్లు కట్టింది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు. కానీ గతంలో మనం చూసినాం 11,000 కోట్ల సుమారుగా. అంటే ఎటు చూసినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నష్టాల్లో కూరుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదం అనేది పదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున లేవనెత్తున్న పరిస్థితి.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగిపోయింది, దానికి నిర్మించాలంటే మరొక 500 కోట్లు కావాల్సి ఉంది. ఇక 1,00,000 ఎకరాలతో 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎంత శాతం మనం డ్రింకింగ్ వాటర్ కోసం వాడుతున్నాం, ఆ తర్వాత ఎంత శాతం మనం ఇరిగేషన్ కోసం వాడుతున్నాం అని పక్కాగా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంతవరకు సమర్పించలేదు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు అనేది కాంగ్రెస్ పార్టీని చెప్పే ప్రయత్నం చేసింది. ఇక మేడిగడ్డ ప్రాజెక్ట్ కేవలం కాళేశ్వరంలో ఎన్ని కోట్ల అవినీతి ఉంటే ఇట్లా లెక్క వేసుకుంటూ పోతే మనం చూస్తే కనుక ఎక్కడెక్కడ ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఇన్ని రాష్ట్రాల అప్పులు తీసుకొచ్చి ఏం చేసిర్రు. ఉదాహరణ చూస్తే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కోసం 32,000 కోట్ల అప్పులు, ఆ తర్వాత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కోసం అదే పరిస్థితి, హౌసింగ్ కార్పొరేషన్ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కార్పొరేషన్ గురించి 9,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కోసం 4,200 కోట్లు, తెలంగాణ హౌసింగ్ బోర్డు కోసం 1,000 కోట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని లక్షల కోట్లు. ఇక ఫుడ్ అండ్ సప్లై సివిల్ సప్లైస్ కోసం 65,300 కోట్లు, ఇంకా చెల్లించాల్సింది 56,146 కోట్లు ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా అవినీతి, ప్రతి దాంట్లో కూడా అప్పులు అనేది చాలా స్పష్టంగా శ్వేతపత్రం ద్వారా విడుదల చేసే ప్రయత్నం చేసి ఈరోజు డిస్కమ్ల ద్వారా జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా ఒక్కో డిస్కమ్కి చూస్తే ఓవరాల్గా డిస్కమ్లకు మొత్తం కలిపి 83,000 కోట్ల అప్పు ఉన్నది. విద్యుత్ సంస్థలకి 83,000 కోట్ల అప్పు ఉన్నది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పదే వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా నిరూపించడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే తీసుకొని అప్పుగా తీసుకొచ్చిరో ఆ 1,00,000 కోట్లో వాళ్ళు వేసిన బడ్జెట్ ఎంత, కేవలం 80,000 కోట్ల రూపాయల్లోనే కాళేశ్వరం నిర్మాణం పూర్తయింది. మొదట మా బడ్జెట్ ఇంతే అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చింది. మరి మిగిలిన 20 కోట్లు ఏం చేసింది అనేది ఒక ప్రశ్న. మరి ఏ రకంగా తీర్చుతారు దాన్ని, అప్పు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారు, మాకు ఎట్లా చెల్లిస్తారంటే ఆ మిషన్ భగీరథ ద్వారా 5,700 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 5,100 కోట్లు, ఓవరాల్గా 10,800 కోట్ల రూపాయల ఆర్థికంగా మాకు సమకూరుతున్నాయి. కాబట్టి దీని ద్వారా మేము అప్పు చెల్లిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి తాగునీరు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఎక్కడ తాగునీరున్నా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే. మరి కడియం ప్రాజెక్ట్ ఎందుకు జరుగుతున్నట్టు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకంటే రకరకాల గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్ట్, లెంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నవి. సో ఇవన్నీ లింకప్ చేసుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్. మరి వాళ్ళు కట్టింది ఏందయ్యా కాళేశ్వరం ప్రాజెక్టులు అంటే 3 బ్యారేజీలు, సుందిల్ల బ్యారేజు, గోలివాడ, ఆ తర్వాత అన్నారం, మేడిగడ్డ. ఈ 3 బ్యారేజ్ నిర్మాణాని కోసం తర్వాత ఇతరాత్ర అంటే ఈ యొక్క లెవెల్స్ ఈ లింక్ ద్వారా మరికొన్ని ప్రాజెక్టులు 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. సో కాళేశ్వరం అనేది తప్పుల తడక అనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ శ్వేతపత్రం కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి శ్వేతపత్రం ద్వారా రేపటి రోజున జ్యుడిషియల్ విచారణ చేపడతామంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరి జ్యుడిషియల్ విచారణలో ఎటువంటి ఇంకా లోతట్టుగా ఉన్నటువంటి ఈ స్కామ్ లేకపోతే ఈ గుట్టు బయటపడుతుందో మాత్రం చూడాల్సి ఉంది.